మొన్నటి వరకు ఉప ఎన్నికలొస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనమే గెలుస్తాము. ఈ 10 ఉప ఎన్నికల సీట్లు కూడా మన ఖాతాలోనే పడతాయని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అండ్ ఇవాళ కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది. డెఫినిట్‌గా ఈ విషయంలో అనుకూలంగా తీర్పొస్తే స్పీకర్ గారు డెఫినిట్‌గా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఉప ఎన్నికలొస్తాయి. మేమే గెలుస్తాము అని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఎందుకంటే గతంలో ఉన్న చట్టము, న్యాయము, రాజ్యాంగము ఇప్పటికే అవే ఉన్నాయి కాబట్టి అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు మాత్రం ఎందుకొస్తాయి అని ఆయన అంటున్నారు. ఎవరు అంటే పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఎవరో ఆందోళన పడాల్సిన పని లేదు అంటున్నారు. ఏంటి వస్తాయా? రావా ఉప ఎన్నికలు? కాంగ్రెస్ పార్టీకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? అటు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఒకంత ఆశ్చర్యము, ఒకంత ఆ పార్టీలకు ఆందోళన కూడా కనపడుతుంటుంది. నిజానికి వాళ్ళ మాట మాట్లాడద్దు. వాళ్ళ మాట మాట్లాడడానికి అర్హత లేదు అలా. ఎందుకొరకంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు మాట్లాడిండు ఒక మాట. తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కోసం కావాలంటే మనం పునరేకీకరణ కావాలి, ఎవరు కూడా డిస్టర్బెన్స్ ఉండదు, కలిసి పనిచేది అని మాట్లాడి ఆయన. వాస్తవానికి ఆ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు 63 అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీని ఒక్కొక్కడుగా 12 మంది తెచ్చుకున్నారు. 12 మంది పోయినప్పుడు విలీనమన్నారు. తలసాని శ్రీనివాస్ పోయినప్పుడు విలీనం కాలే, ఇంకోరు పోయినప్పుడు విలీనం కాలే. ఎర్రవల్లి దయాకర్ రావు గారు ఉండి 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 లాస్ట్ ఆయన పోయేటప్పుడు విలీనం అనేది జరిగింది. ఆయన అప్పుడు టీడీపీ ఎల్పీ లీడర్ ఉండి. అప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది? సేమ్ 18 మంది 18 మంది ఉంటారు. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నేనున్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నాం అప్పుడు తెలుగు. అయితే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయి మంత్రి పదవి పొందిండ్రు. ఎవరు ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు. 5 ఏళ్ళు సాఫీగా నడిచింది. అప్పుడు సుప్రీంకోర్టు ఉన్నది, ఇదే సుప్రీంకోర్టు ఉన్నది, హైకోర్టు ఉన్నది, అట్ ద సేమ్ టైం చట్టాలు ఉన్నాయి, భారత రాజ్యాంగం ఉంది. ఏమి కూడా చేర్పులు మార్పులు లేవు. కానీ మీరు పోలేదు కదా కోర్టుకి. అయితే ఇక్కడేనండి, మేము పోలేదు కదంటే నాకు తెలుసు కదా. ఇప్పుడు తెలిసి భంగపడడం ఎందుకు? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా డైరెక్షన్ ఇస్తుంది ఎవరికి? స్పీకర్కు. స్పీకరు ఆయన అన్ని ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటాడు. అది ఎవరికైనా తెలిసిన విషయం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా 5 సంవత్సరం మళ్ళీ రెండవసారి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఉంది. అప్పుడు రెండవసారి మాత్రం ఫుల్ మెజార్టీ ఉంది. కానీ 100 దాటిన రాళ్ళు బయట వాళ్ళని తీసుకొచ్చుకొని కాంగ్రెస్ నుంచి తీసుకొని పోయి సేమ్ మళ్ళీ కంటిన్యూయేషన్ మంత్రులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళు పోయిన తర్వాత ఎల్పీ విలీనమన్నారు. అయితే ఆ రోజేమో ఒకటి, ఈ రోజేమో ఒక దళితుడు ఎల్పీ లీడర్గా ఉండొద్దు అని కక్షపూరితమైన చర్యతోన ఈసారి జరిగింది. వాస్తవానికి ఆ రోజు 63 మంది ఉన్నారు. ఈరోజు మేము 64 ఉన్నట్టుగా ఆ రోజు టీఆర్ఎస్ బలం 63, ఇప్పుడు మా బలం 64. అట్లనే ఆ సమయంలో మనము రాజకీయ పునరేకీకరణ అని పేరుతో నడిచింది, ఎందుకంటే డిస్టర్బ్ కావద్దని. రెండవసారి జరిగింది ఏంది? దళితుడు ఎల్పీ లీడర్గా ఉన్నాడు, అతన్ని ఎల్పీ అనేది ఉండొద్దు అతనికి అని చెప్పేసి అని కుట్రతోన తీసుకుపోయి అది చేసింది. సరే, అయినా సరే నడిచింది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? సుప్రీంకోర్టుకు పోవడం కూడా వాళ్ళు అంటే ఎంత అంటే వీళ్ళు చేసినన్ని తప్పులు చేసి వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు తలుపు తట్టడం, వాళ్ళ తర్వాత వాళ్ళు విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళ జరుగుతున్నది ఏంది? వాద ప్రతివాదాలు ఏంటివి? స్పీకరు ఎందుకు చేస్తలేడని చెప్పేసి అనేది చెప్తుర్రు. చేయమని మాత్రం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వట్లేదు. అది చెప్పదు కూడా. ఏం నిర్ణయం తీసుకుంటారా అని చెప్తారు. అంతే వాళ్ళు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. అదే చెప్తుంది. మేము ఏం చెప్తాం? మేము స్పీకర్ పరిధిలోనే ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. అది జగమెరిగిన సత్యం. కనుక మా ముఖ్యమంత్రి గారు అనడంలో ఏం తప్పు లేదు.
ఎందుకు అనుకుంటారు? మీరున్నప్పుడు వచ్చినాయా? మీరున్నప్పుడు వచ్చేయటం మేమున్నప్పుడు కూడా వస్తాయి. మళ్ళీ మీరున్నప్పుడు రానప్పుడు మేమున్నప్పుడు ఎందుకు వస్తాయి? అదంతే. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చనిపోయిన అంపశయ్య మీద వండుకున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎవరైనా నీళ్ళు పోయకపోతారా మేము బతకకపోతామా అన్న వాతావరణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ప్రస్తుతం. ఇది కనుక దాని గురించి ఎవ్వరు కూడా ఆందోళన పడవలసిన పని లేదు. ఇంకోటి, మేము వాళ్ళని తీసుకొచ్చుకొని కూడా ప్రజాపాలన అందిస్తున్నాం, కానీ ఏమైనా అక్రమంగా కేసులు పెడుతున్నామా, లేకపోతే ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తున్నామా, లేకపోతే ఏమైనా చేస్తున్నామా, ఏమైనా కుంభకోణాలు చేస్తున్నామా? మేము ప్రజాపాలన అందించాలి. ఎన్ని నియోజకవర్గాలను కూడా మేము చేసే సంక్షేమ పథకాలు, మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలకు సమానంగా అందిస్తున్నాం. అందరినీ మాట్లాడిస్తున్నాం, అందరి ప్రశ్నలు వింటున్నాం. అందరు ఆందోళన చేస్తే కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ను కూడా మేము వింటున్నాం, పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఇది ప్రజాపాలన అందిస్తున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినాం. ప్రజాస్వామ్యం అనేది లేదు పోయినసారి ఈ టీఆర్ఎస్ పాలనలో. ఇప్పుడు ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ అనేది నెంబర్ 1. ఏంది కాంగ్రెస్ వస్తే ఏమొచ్చిందంటే స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడేది ఒక స్వేచ్ఛ వచ్చింది ప్రతి పౌరుడికి. కనుక మేము ఎవరికే ఇబ్బంది పెట్టట్లేదు. బై ఎలక్షన్స్ వచ్చే వాతావరణం మాత్రం అసలు లేదు. సో రామ్మూర్తి గారు ఇక్కడ నమస్కారం. నమస్తే అండి. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిన విషయంలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారో ఉప ఎన్నిక